కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సైకిల్ జోరు పెంచేందుకు బీటెక్ రవి వేస్తున్న ప్రణాళికలు ఫలిస్తున్నాయా? పాత కొత్త కలయికు ఆయన ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? పదవుల పందేరంలో పొలిటికల్ అనలిస్ట్కే అంతుచిక్కని ఆయన స్ట్రాటజీ వెనుక ఎవరున్నారు? ఇంతకీ రవి సక్సెస్ సీక్రెట్ ఏంటి? కడప అంటేనే వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. ఇక పులివెందుల అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి చోట టీడీపీని విజయ తీరం వైపు నడిపించడం అంటే కత్తి మీద సాము చేయడమే. అందుకే రవి అందరినీ కలుపుకుని పోవడంతో పాటు నాయకులకు సరైన దిశానిర్దేశం చేయడంతో పాటు తనదైన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఫ్యాక్షన్ జిల్లాలో చుక్క రక్తం నేల రాలకుండా రాజకీయ విజయం దక్కడం వెనుక సమిష్టి కృషికి పెద్దపీట వేశారు. పార్టీ లైన్ ప్రకారం నడుచుకుని ప్రజలను సమీకరించడం కూడా బీటెక్ రవి వ్యూహాల్లో కీలకం. ఆయన ఏదైనా అనుకున్నా పార్టీ లైన్ ప్రకారమే అడుగులు వేశారు. అదే సమయంలో ప్రజలకు వివరించి చెప్పడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి. టీడీపీలో ఇప్పుడు ఈ పేరు హాట్. ఏ బాధ్యత అప్పగించినా ఆయన నెగ్గుకు రావడమే ప్రస్తుతం ఈ పేరును చర్చకు వచ్చేలా చేసింది. 2017-18 మధ్య తర్వాత ఇప్పుడు కూడా బీటెక్ రవికి పార్టీ అధినేత చంద్రబాబు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా విజయం దక్కించుకునేలా ఆయన వ్యవహరిస్తున్నారు. అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వివేకానందరెడ్డిని ఓడించే విషయంలో బీటెక్ రవి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పట్లో ఈ గెలుపు టీడీపీని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లింది. ఆ తర్వాత మరోసారి ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉపపోరులో తన సతీమణికి అవకాశం దక్కేలా చేసుకోవడంతో పాటు పార్టీని విజయం వైపు నడిపించడంలోనూ బీటెక్ రవి వ్యవహరించిన తీరుకు సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రధానంగా 3 వ్యూహాలతో నాడు నేడు బీటెక్ రవి ముందు సాగారు. అవి ఆయనకు విజయాలు దక్కేలా చేశాయని పార్టీ నాయకులు అంటారు. ఫలితంగా ఆయా ఎన్నికల్లో తిరుగులేని విధంగా టీడీపీ ముందుకు సాగింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలకు వరుసగా పదవులు వరుస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ సీనియర్ నేత శశిభూషణ్ రెడ్డికి పులివెందుల నుండి మొదటి పదవి దక్కింది. ఆ తర్వాత ఇదే ప్రాంతానికి చెందిన మైనారిటీ నాయకుడు భాషకు రావాల్సిన పదవి సామాజిక సమీకరణాల వల్ల వాయిదా పడింది. అనంతరం పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అనూహ్యంగా యువనేత అమర్నాథ్ యాదవ్కు దక్కింది. డైరెక్టర్ పదవులు పులివెందుల పట్టణ అధ్యక్షులు అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, వేంపల్లి మండలం సీనియర్ నాయకులు బోరడి జగన్నాథ్ రెడ్డిలకు వరించాయి. వారి బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది. వారికి పదవులు కట్టబెట్టడం వెనుక బీటెక్ రవి వ్యూహమేంటనే ప్రధాన ప్రశ్న. రాజకీయాల్లో ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో రాజకీయం చేయడం అంత ఆషామాషీ విషయమేం కాదు. అంగబలం అర్ధబలం ఉన్న ప్రత్యర్థి పార్టీలను తట్టుకుంటూ ఇంటిపోరు ఎదుర్కొంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది. పదవులు కేటాయింపులో చిన్నపాటి తప్పిదాలు జరిగినా ఆ నేత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి విమర్శలు లేకుండా పదవులకు పందేరం చేయడం బీటెక్ రవి రాజకీయానికి అద్దం పడుతుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నికైన యువ నాయకుడు గడ్డం అమర్నాథ్ యాదవ్ లింగాల మండలంలోని గుణగనంపల్లి గ్రామంతో పాటు ఆ మండలం మొత్తం వైఎస్ఆర్సీపీ కంచుకోట. అలాగే ఫ్యాక్షన్ చైర్ ఉన్నటువంటి మండలం కూడా. అలాంటి మండలంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదిరిస్తూ గడ్డం అమర్నాథ్ యాదవ్ ఎంపిక చేశారు. దీంతో యువకులకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని ఉత్సాహం కలిగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలు బీసీ నేత అమర్నాథ్పై విచక్షణారహితంగా దాడి చేశారు. దాంతోపాటు ఆయనకు సంబంధించిన బంగారం కూడా దొంగతనం చేయడం అందరికీ తెలిసిందే. అయితే పార్టీ కోసం పనిచేస్తున్న వారికి టీడీపీ అన్యాయం చేయదని చెప్పడంలో ఎగ్జాంపుల్ బీసీ నేత అమర్నాథ్ అని చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపన నుండి గడ్డం అమర్నాథ్ యాదవ్ కుటుంబం ఆ పార్టీకి అభిమానులే. డిగ్రీ చదువుతూ రాజకీయం పట్ల ఆసక్తి ఉండడంతో ఆయన పై చదువులు సైతం పక్కన పెట్టి ప్రత్యక్ష రాజకీయాలకు దిగారు. పాలెం శ్రీకాంత్ రెడ్డి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినప్పుడు పులివెందుల నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా నేతలతో సఖ్యతగా ఉంటూ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
పులివెందుల పూల అంగళ్ల దగ్గర జరిగిన ఘర్షణలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఫిర్యాదులో గడ్డం అమర్నాథ్ పేరు కూడా ఉంది. అయితే అప్పట్లో ప్రత్యర్థుల కన్ను ఉందంటే ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఇవన్నీ గ్రహించిన బీటెక్ రవి ఎలాంటి ఆలోచన లేకుండా ఆయన్ను మార్కెట్ చైర్మన్గా ఎన్నుకున్నారు. అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఆశించిన వారు సైతం ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అమర్నాథ్ యాదవ్ అంతలా పార్టీలో విధేయుడిగా పనిచేస్తూ వచ్చారు. పులివెందుల పట్టణానికి చెందిన మైనారిటీ నాయకులు భాష పార్టీ కోసం అనేక త్యాగాలు చేసినా అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, రామరెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బోరెడ్డి జగన్నాథ్ రెడ్డిల ఎంపిక కూడా ఎవరూ ప్రశ్నించని పరిస్థితి. ఆయనకున్న పట్టు ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే పదవుల ఎంపికలు ఒకవైపు, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో తన సతీమణి మారెడ్డి లతారెడ్డిని గెలిపించడంలో ఆయన చేసిన టీం వర్క్ ఏంటని పార్టీ అధిష్టానానికి అర్థమయ్యేలా చేశారు. రవి యొక్క అద్భుతమైన అర్హతలు అతన్ని నియామకానికి బలమైన వాదనగా నిలుస్తున్నాయి. రాజకీయ దృశ్యం అభివృద్ధి చెందుతున్న కొద్దీ అందరి దృష్టి ఈ ఆశాజనక నాయకుడిపైనే ఉంది. ఎన్నికలు వచ్చినా రాకపోయినా ప్రజల మధ్య ఉంటున్న నాయకుడిగా రవికి పేరుంది. ఇది ఆయనకు మరింతగా కలిసి వస్తోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఇప్పుడు జెడ్పీ ఎన్నికల్లోనూ ఇది కలిసి వచ్చింది. మొత్తానికి పులివెందులలో తెలుగుదేశం పార్టీ జోరుగు పెరుగుతోందని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల గడ్డపై సైకిల్ సవారీ చేస్తుందని అంటున్నారు. బీటెక్ రవి నాయకత్వంలో ఇక్కడ క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమవుతుందని పేర్కొంటున్నారు. వైసీపీ అధినేత జగన్కు టీడీపీ నుంచి ఆయన గట్టి పోటీనే ఇస్తారని టాక్ వినిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఇక్కడి రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.